రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపులను చిన్నారులు సద్వినియోగించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కోరారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో నెల రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి పీఈటీ అసోసియేషన్ అధ్యక్షులు రవిరాజ్ స్వాగతం పలికారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సతీష్ కుమార్ అధ్యక్షత వహించగా జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ముఖ్య అతిథిగాను, ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ విశిష్ట అతిథిగాను, తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎమ్మెల్సీ పద్మశ్రీలు లాంగ్ టెన్నిస్ ఆడి సమ్మర్ కోచింగ్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ అపూర్వ భరత్ మాట్లాడుతూ చిన్నారులు సమ్మర్ కోచింగ్ క్యాంపులను వినియోగించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని అన్నారు. ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడల అభివృద్ధికి ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ మాట్లాడుతూ తాను ఒక క్రీడాకారుడుగా డిఎస్ఏ గ్రౌండ్ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసుల శాఖ సీఈఓ కాశీ విశ్వేశ్వరరావు, ఎలీషాబాబు, సుబ్రహ్మణ్యేశ్వరరావు, విఠల్, నూకరాజు, రామ్ కుమార్, సీతాపతిరావు, రామచంద్రమూర్తి, అర్జున్రావు, సతీష్ కుమార్, సురేష్, నాగేంద్ర కుమార్, స్వామి, కనకదుర్గ, రమేష్, ప్రవీణ్ రాజ్, సత్యచిన్నారి, అహ్మద్ ఆలిషా, వెంకటతేజ, సతీష్ కుమార్, తేజ, ప్రవీణ్ రాజు, ఇందిరాదేవి, తరుణ్ పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. దీని రిలేటెడ్ ఫీల్డ్స్లో పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మంచి మనకి పీఈటీస్, పీడీస్ అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ మీరందరూ కూడా వాళ్ళ హెల్ప్ తీసుకొని చక్కగా మంచిగా స్పోర్ట్స్ ఆడుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకు మనకి ఎప్పుడు లాంగ్ బ్యాక్ అనేవారు, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ మేక్స్ అ మ్యాన్ హెల్దీ వెల్దీ వన్ వైజ్ అనేవారు. కానీ ఎంతమంది ఎర్లీగా పడుకుంటున్నారు, ఎంతమంది ఎర్లీగా లెగుస్తున్నారు? ఓకే, డైలీ స్కెడ్యూల్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది ఇప్పుడు అంతా. సో పిల్లలు ఏంటంటే లేట్గా పడుకుంటున్నారు, స్కూల్ టైమింగ్స్కి హాఫ్ అన్ అవర్ బిఫోర్ లెగుస్తున్నారు. సో ఇదంతా కూడా లేజీగా అయిపోయింది. కానీ వీ హ్యావ్ ఎ న్యూ ప్రావర్బ్ ఏంటంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ కాదు, ఈ స్పోర్ట్స్ని కూడా మనం యాడ్ చేసుకుంటాం. ప్లేయింగ్ లిటిల్ స్పోర్ట్స్ అ డే మేక్స్ యూ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్ అనొచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అమంగ్స్ ఆల్ ఆఫ్ యూ. I first of all thank Sports Authority of Andhra Pradesh to give me this opportunity for inauguration. But the meaning of inauguration is that we should play some games first. Ante kada? Have you arranged tennis? Who all people play tennis? So I'll play 3 games with you: tennis, cricket and football. Okay, that is the true meaning of inauguration. I hope you enjoy this opportunity given by the government for full month. Enjoy, play sports, be healthy and make sure you make your parents proud. Thank you. ఈ రోజు స్టేడియం నా చిన్నప్పటి నుంచి చూస్తాను, చాలా డెవలప్ అయిందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ స్పోర్ట్స్ చాలా పెద్దపీట వేస్తున్నారు. నా వంతు సాయంగా క్రికెట్ నెట్స్ ఒక 40 లక్షలతో అక్కడ చేయించారండి మన డిఎస్ఏకి. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందంటే ఈ స్టేజ్ కూడా మనకి చాలా ఖర్చు అవుతుంది పీటీసీలకి. ఈరోజు కూడా స్టేజు ఎన్ని కిచెన్ ఎన్ని ఈ విధంగా ఇక్కడ స్టేడియంలో ఎప్పుడూ నేను ఈ పార్ట్గా ఉంటానండి. ఇంకా ఫ్యూచర్లో ఏ స్టేడియంలో మనకి ఇంకా ఏ వర్క్ జరిగినా నా వంతు సానసీ ఫౌండేషన్ తరపున నేను చేస్తానండి. ఈ కార్యక్రమాన్ని మొత్తం జిల్లాలో 49 క్యాంపులు నిర్వహిస్తున్నట్లుగా మా సతీష్ గారు చెప్పారు. దాంట్లో 33 ఏమో రూరల్, 16 ఏమో అర్బన్లో కండక్ట్ చేస్తున్నారండి. ఈ కార్యక్రమం మా చిన్నప్పుడు అయితే ఇటువంటి క్యాంపులు అయితే జరగలేదు. ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు అసలు సమ్మర్ క్యాంపులు అనేవి లేవు. ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంపులు అనేది చాలామంది ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పటివరకు అందరూ చదువుకుని ఉంటారు. అదేవిధంగా ఈ 1 మంత్ కూడా రిలాక్సేషన్గా ఏ రిక్రియేషన్స్ లేవు. అదే గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల చాలామంది దీన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, సార్ ఈరోజు మన సమ్మర్ క్యాంపు ఓపెనింగ్ సెరమనీకి మొత్తం 49 క్యాంపులండి. ఈ 49 క్యాంపుల్లోని అర్బను 33, రూరల్ 16 క్యాంపులు, మొత్తం 49 క్యాంపులతో ప్రతి సంవత్సరం మనం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఈ క్యాంపుల ఇన్ఛార్జీలుగా 49 మందిని కోచ్లుగా, పీఈటీలుగా, సీనియర్ ప్లేయర్స్గా నియమించడం జరుగుతుంది. మే 1వ తారీఖు నుంచి మే 31 వరకు ఈ క్యాంపు జరుగుతుంది. ఇందులోని 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది.